ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మీ ఇంటికి వస్తారు? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఆ యొక్క వ్యక్తి యొక్క రాక మీకు మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుందా, లేదా దుఃఖాన్ని తీసుకొని వస్తుందా, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలని కానీ, బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే అత్యేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలని కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరికి పడితే వారికి సహాయం చేసి కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, కుంభరాశి వ్యక్తులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. అంటే ఇది వరకు కొన్ని విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి, అది మీ యొక్క బంధువు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒకప్పటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, లేదా మీతో పాటు కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా మీతో పాటు కలిసి వ్యాపారం చేసిన వ్యక్తులు కావచ్చు. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయారు. వారు మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారని, మీతో మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది, లేదా మీకు ఫోన్ కాల్ చేయడం కానీ కూడా జరగవచ్చు. ఈ విధంగా
మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కొంత ఆనందానికి కూడా మీరు లోనవుతారు. ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకుంటున్నామని ఒక ఆలోచనలో ఉన్నారు. వారు అంటే మీరు మళ్ళీ మీ దగ్గరికి వస్తారని, వారితో కలిసి బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. వారి యొక్క రాక మీకు దుఃఖాన్ని కాదు, ఆనందాన్ని తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునే ఒక నిర్ణయం కారణంగా మాత్రం మీరు కొత్త సమతుల్యానికి పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదా సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది. ఈ అంశంలో మీరు కొన్ని డౌట్స్ని కానీ కలిగి ఉన్నారో ఆ డౌట్స్లో ఈ అంశంలో మీరు ఆ డౌట్స్ని వారి ద్వారా క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించండి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మీ శక్తి మేరకు పేదలకు దాన రూపంలో దానం చేయండి. పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా సంప్రదిస్తాడు. శివారాధన మీకు మేలు చేస్తుంది. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.